అందుకే వెలుగుమట్ల విషయానికి వస్తే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా, వెళ్ళాలి, వెళ్ళినామంటే పరిష్కారం అయ్యేదాకా అక్కడే ఉండాలి. అందుకోసమే ఇక్కడికి వచ్చినాం. అందుకోసమే పొద్దున్న నుండి మనం ధర్నా చేసిన తర్వాత ఏమన్నా స్పందన వస్తుందేమో, కలెక్టర్ గారు వచ్చిపోతారేమో, ఎందుకంటే ఎంత దారుణంగా ఉంది ఇక్కడ కండిషన్. ఎందుకు ఉంచిండ్రు మనని ఇక్కడ తీసుకొచ్చి, మన ఇండ్లకి వెళ్ళి బయటికి గుంజుకొచ్చి ఇక్కడ వేసిన తర్వాత కనీసం రావాలి కదా అని అడిగితే దాని మీద డిస్కషన్ లేదు. సరే, రోడ్డు మీద మీరు ధర్నా చేస్తున్నారు, డిస్టర్బెన్స్ అవుతుంది, మొత్తం అంతా ట్రాఫిక్ ఆగిపోయింది, పక్కన హాస్పిటల్ ఉన్నాయని పోలీసు వాళ్ళు చెప్పింది. అందుకే ఏమన్నామంటే ఇదే అంబేద్కర్ భవనంలో కూర్చుంటాం. ఎక్కడైతే బాధితులను తీసుకొచ్చి ప్రభుత్వం పెట్టిందో ఇక్కడనే కూర్చుంటాం. ఇది రోడ్డుకి ఇవతల ఉంది, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు, ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. ఒకటే ఒక విషయం, నేను విశారద నాన్న ఇద్దరం కూడా నిరాహార దీక్ష చేసుకుంటూ కూర్చుంటాం ఇక్కడ. ఎన్ని రోజులైనా కానీ ప్రభుత్వం దిగి రావాలి. ఎక్కడైతే మన పేదవాడి ఇంటి మీద బుల్డోజర్ నడిచిందో అక్కడనే బిల్డింగ్ కట్టియాలి.